గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేబిఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ని ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆనందమయంగా అయి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ, అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ, రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం, పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ఇవాళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ అందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి. ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ప్రతి ఓటు విలువైన, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా వీళ్ళలో లెక్చరర్స్లో ఉన్న అవేర్నెస్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు కలిసి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం యొక్క విజయాలు విన్నవించుకుంటా అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి ఎన్డీఏ అభ్యర్థిని ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం, ఇక్కడి నుంచి ఎమ్మెల్సీకి ఘన విజయం సాధించబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.